ప్రాణుల అవసరాలు, కోరికలు వాటి శారీరక మానసిక శక్తులు భౌతిక పరిస్థితులను సృష్టిస్తాయి. ఈ నిజాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే సహజంగానే గమనించవచ్చు. అనేక రుజువులను కూడా పొందవచ్చు. వర్షాలు కురిస్తే వృక్షాలు, వనస్పతులు ఉత్పన్నమవుతాయని అందరికీ తెలుసు. అయితే వృక్షాలు పరుగులు తీసే మేఘాలను అడ్డుకుని తమ ప్రాంతంలో వర్షం పడేలా చేస్తాయి. వర్షాలు కురవని పెద్ద ఎడారి ప్రాంతంలో ఇప్పుడు అడవులను పెంచితే ప్రకృతి క్రమం మారిపోయి సునాయాసంగానే వర్షం కురుస్తాయి. అధిక వర్షపాతమున్న ప్రాంతాలలో అక్కడి వనసంపదే మేఘాలను వర్షించేలా ఒత్తిడి చేస్తుందనే సిద్ధాంతం అంగీకరించబడింది. మేఘాలతో పోలిస్తే వృక్షాలలో చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అందువలనని విస్తరించడంలో మేఘాల కంటే తక్కువ అయినా కూడా సామర్థ్యంలో ఎక్కువ. ఆత్మరక్షణ ప్రాణులకు అతి ముఖ్యమైనది. పరాక్రమాన్ని సజీవంగా ఉంచడానికి ప్రకృతి శత్రువర్గాలను సృష్టించింది. జీవులన్నీ శాంతంగా, సురక్షితంగా, సౌకర్యంగా ఉంటే వాటిలో స్ఫూర్తి, నైపుణ్యం వికసించదు. అవి త్వరగా నశించిపోతాయి. సింహము, పులి, పంది, ఏనుగు, మొసలిలాంటి భారీ శరీరం గల జంతువులు పదునైన తమ పళ్లతో ఆత్మరక్షణ చేసుకుంటాయి. వాటి సహాయంతో ఆహారాన్ని కూడా సంపాదించుకుంటాయి. పాము, తేలు, కందిరీగ, తేనెటీగ మొదలైనవి తమ కొండతో కాటువేసి శత్రువులని ఓడిస్తాయి. నత్తలు, నులిపురుగు మొదలైన వాటి శరీరం నుండి వెలువడే దుర్గంధం శత్రువులు ముక్కుమూసకొని పారిపోయేలా చేస్తుంది. తాబేలు, ముత్యపుచిప్ప, నత్త మొదలైన వాటి చర్మం మీద కఠోరమైన కవచం, గట్టి పెంకు ఉంటుంది. దానివలన వాటికి రక్షణ కలుగుతుంది. మిడత యొక్క పచ్చగడ్డి రంగు, సీతాకోకచిలుకకు ఉండే పూలరంగులు, చిరుతకు ఉండే చెట్ల ఆకుల రంగు పలువన్నెలుగా ఉంటాయి. ఊసరవెల్లి వాతావరణలో వచ్చే మార్పులకు అనుగుణంగా తన రంగును మార్చుకుంటూ ఉంటుంది. ధృవ ప్రాంతాలలో ఉండే ఎలుగుగొడ్డు మంచులాంటి తెల్లటి రంగును సొంతం చేసుకుని తనని తాను శత్రువుల చేతికి చిక్కకుండా దాచుకుంటుంది. కంకర, రాయి, ఇసుక, మట్టి, చెత్త, చెదారం మొదలైన వాటి రంగును తీసుకుని ఎన్నో ప్రాణులు ఆత్మరక్షణ చేసుకుంటాయి. షార్క్ చేప కరెంటు షాక్లాగా కొట్టడంలో దిట్ట. అనేక ప్రాణుల ప్రవర్తన ఎంత భయంకరంగా ఉంటుందంటే దానిని చూసి శత్రువులు ఎంతో తెలివిగా ఆలోచించి దాడి చేయవలసి వస్తుంది. వేటాడే జంతువులు అధిక పరాక్రమం చూపించాలి. ఈ దృష్ట్యా వాటికి దంతములు, గోళ్లు, పంజాలకే అసాధారణ బలముండడమే కాక తోక వరకు కూడా ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఈ వరాలన తమ సంకల్పశక్తితోనే ప్రకృతి నుండి పొందాయి. సింహం బరువు అత్యధికంగా 400 పౌండ్లు ఉంటుంది. ఆవు బరువు దానికంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే సింహం సమతుల్యతతో దాని నోట కరుచుకుని 12 అడుగుల ఉన్న ముళ్ల కంచెను తేలికగా ఎగిరి దాటగలదు. ప్రాణుల శరీర రచన, బుద్ధి, సంస్థానం కూడా వాటికవే గొప్పవి. అయితే వీటన్నింటికంటే ముఖ్యమైనవి సంకల్పశక్తి, కోరిక మరియు ఆవశ్యకత. ఈ అనుభూతులు ఏ ప్రాణిలో ఎంత తీవ్రంగా ఉంటాయో అవి ఆ మేరకు వరాలను ప్రకృతి నుండి పొందుతాయి. మనిషికి లభించిన శక్తులకు కారణం అతనిలో పెరిగిన సంకల్పశక్తిగా గుర్తించబడింది.